హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, బీరకాయ మసాలా వేసి అయితే చేశాను. సూపర్ అంటే సూపర్గా వచ్చిందనమాట. ఎందులోకైనా కాంబినేషన్ అయితే అద్దిరిపోతుందనమాట. అంటే రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, రాగి సంగటికి కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. బీరకాయ మసాలా వేసి చేసామంటే నేను చేసినట్లు చేయండి, సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే అరకిలో వరకు బీరకాయ అయితే తీసేసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసుకున్నాను చూడండి. కడిగేసుకున్నాక ఇలా పైన చెక్క అంతా కూడా తీసేసుకోవాలి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి. ఇదిగో చూసారా, తొక్క అంతా కూడా తీసేసుకున్నాం కదా. ఈ తొక్కతో కూడా పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుందండి. మన ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ అయితే చేస్తున్నాను. చూడాలనుకున్న వాళ్ళు, తెలియని వారు ఒకసారి పచ్చడి కూడా చూడండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. రోటి పచ్చడి అనమాట, సూపర్గా ఉంటుందన్నమాట. బీరకాయ తొక్కు రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇంకా బీరకాయ ఇగురు, బీరకాయ పాలు వేస్ట్ చేశాను. ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇప్పుడైతే తొక్కంతా తీసేసుకున్నాం కదండి. పైనంతా కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తెలియని వారు ఉంటే కానీ ఒకసారి ట్రై చేయండి. ఇదే పద్ధతిలో సూపర్గా వస్తుందన్నమాట. ఇదిగో చూడండి, నేను అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మసాలా కావాల్సినవన్నీ కూడా చూద్దాం. ఇక నేను తెల్లగడ్డ పాయలు కొద్దిగా తీసుకున్నాను. అలాగే ఒక 3 టమోటాలు, 2 ఆనియన్స్, కొద్దిపాటి సోంపు, 4-5 లవంగాలు, ఫ్లేవర్ కోసం ఒక 2 ఎలాచి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కొద్దిగా, అలాగే కొద్దిపాటి అల్లం ముక్క, 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా మసాలా దినుసులు అన్నీ వేసుకున్నానండి. కొంచెం పాటిగానే మసాలా, అంటే ఎక్కువ మసాలా అవసరం లేదనమాట. లైట్గా వేసుకున్నా కూడా సరిపోతుంది. పులుసు మాత్రం చాలా సూపర్గా వస్తుందన్నమాట. బీరకాయ మసాలా కూర సూపర్గా ఉంటుంది. మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ రావాలి కదండి, చాలా బాగా వస్తుందన్నమాట ఇలా చేసుకున్నామంటే. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. అలాగే ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని అవి కాస్త చిటపట అన్నాక ఇక నేను సపరేట్గా ఒక పెద్ద ఆనియన్ అయితే సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అవి వేసుకుంటున్నాను చూడండి. అలాగే ఆనియన్ కూడా బాగా వేపుకోవాలి. మనకి కూర అనేది రుచిగా కావాలి కదండి. ఇక్కడ ఆనియన్, టమోటా అవి బాగా వేగిందంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసుకొని బాగా వేపుకుంటున్నాను. చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీ అవి కానీ, పచ్చడి కానీ సూపర్గా ఉంటుందన్నమాట. అలాగే ఒక పెద్ద టమోటా కూడా సన్న కట్ చేసుకొని ఆనియన్ అంతా కూడా వేగాక ఈ టమోటా ముక్కలు కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా వాడ్చుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా టమోటా అంతా కూడా మగ్గాలన్నమాట. బాగా మంచిగా మగ్గిందంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. పులుసు కూడా టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట, కూర అంతా కూడా. ఇప్పుడు టమోటా మగ్గింది. అలాగే ఇప్పుడు మనము ముందుగా అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకొని మంచిగా బ్రౌనిష్గా వచ్చేట్టుగా వేపుకోవాలి. ఇక్కడ ఈ మసాలా కర్రీ అంతా కూడా బాగా వేగిందంటే కూర అనేది మనకి టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఇదిగో చూసారా, కలర్ అయితే చేంజ్ అయింది కదండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొనే వేపుకోవాలి. ఒక 1 మినిట్ వరకు ప్లేట్ పెట్టుకుందాము. ఇదిగో చూడండి, ఆయిల్ అంతా కూడా సైడ్కి వచ్చేసింది. అంటే మనం వేసిన మసాలా అంతా కూడా బాగా వేగిందని అర్థం అన్నమాట. ఇలా ఉంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బీరకాయ హెల్దీ కూడా అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా డైలీ కొద్దిగా బీరకాయ తీసుకొని బీరకాయ జ్యూస్ తాగారంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఇదిగోండి, ఇప్పుడు మసాలా వేగిపోయింది కదా. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా ఇలా వేసుకొని మొత్తం ఒకసారిగా బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా గ్రేవీ అంతా కూడా బీరకాయ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. బాగా ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపామంటే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మంచి రెసిపీ అన్నమాట ఇది. రోజు కొద్దిపాటి జ్యూస్ అయితే తాగారంటే కానీ మంచి వెయిట్ లాస్ అవుతుంది. జీర్ణక్రియకు కూడా మంచిదండి ఇది బీరకాయ. ఇదిగో చూడండి, లైట్గా ఇలా మగ్గాక
ఇప్పుడు ఇందులో పళ్ళు వేసుకుందాము. ఒక్కసారి కలిపేసుకొని మిర్చి పౌడర్, ధనియా పౌడర్ అవి వేసుకుందామండి. ముందుగా అయితే ఒకసారి బాగా ఇలా కలుపుకుందాము. ఆల్రెడీ మనం మసాలా వేసాం కాబట్టి లైట్గానే వేస్తున్నాను మిర్చి పౌడర్. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ అయితే 2 స్పూన్స్ వరకు వేసానండి. వేసుకున్నాక బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఒకసారిగా. ఇలా అయితే బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక తగినంత నీళ్లు పోయేసుకోవాలి. ఇక చూడండి నేను కలుపుతున్నాను కదండి. ఇలా అయితే 1 మినిట్ వరకు బాగా అలా కలుపుకున్నామంటే మనం వేసిన పొళ్ళన్నీ కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడైతే తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. ముందుగా అయితే మనం మసాలా వేసుకున్నాం కదండి, ఆ జార్లోనే కొద్దిగా వాటర్ వేసాను. ఇప్పుడైతే తగినంత వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీకు మరీ గట్టిగా కావాలనుకుంటే కానీ వాటర్ కొంచెం తగ్గించుకోవచ్చు. బీరకాయ మసాలా కూర అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి తెలియని వారు ఉంటే కానీ చూసి ఎలా చేయాలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా ఉంచేసామంటే మనకి బీరకాయ మసాలా కర్రీ సూపర్గా రెడీ అవుతుందన్నమాట. బాగా ఉడుకుతుంది కదండి. మధ్యలో ఒక్కొక్కసారి ఇలా తీసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే కింద అడుగట్టేస్తుంది బీరకాయ. ఇదిగో చూడండి. ఇప్పుడైతే ఇక్కడ అలా ఉడికేటప్పుడే నేనైతే కరివేపాకు ఎండబెట్టుకున్నానండి. ఎండిపోయిన ఆకుని బాగా నలిపి వేసామంటే ఇదొక రకమైన టేస్ట్ వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం మామూలుగా మెంతాకు కూడా ఎండబెట్టి వేస్తాం కదండి, అదేవిధంగా ఇలా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అదే మాదిరిగా కొత్తిమీర కూడా తుంచి వేస్తున్నానండి. కట్ చేసి వేసేదానికి తుంచి వేసేదానికి చాలా తేడా ఉంది. ఇటువరకు కూడా నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. కొత్తిమీర మనం ఇలా తుంచి వేయడం వల్ల అందులో ఉన్న రసమంతా కూడా మనకి కర్రీలోకి బాగా వెళ్తుంది. కట్ చేసి వేయడం వల్ల ఆ రసమంతా కూడా కాడలోనే ఉండిపోతుంది. ఒకసారి ఇలా తుంచి వేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది అలా తెలుస్తూ ఉంటుంది కర్రీలో మనకి. ఇలా అయితే వేసాను కదండి. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకుందాము. మనకి బీరకాయ మసాలా కర్రీ దగ్గరకు వచ్చేసింది చూసారా, బాగా గట్టిపడింది కదండి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. రోటీకి కానీ, రైస్కి కానీ, రాగి సంగటికి కానీ అద్దిరిపోతుందన్నమాట కాంబినేషన్ అయితే. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. సూపర్ రెసిపీ అన్నమాట. బీరకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండి, అందులోనూ హెల్త్ కూడా మంచిదండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు. బీరకాయని రోజు కొద్దిగా జ్యూస్ తాగారంటే వెయిట్ లాస్ అవుతారండి. ఒకసారి ట్రై చేయండి, అది కూడా మంచిది. కొద్దిగా బీరకాయ అయితే మిక్సీకి వేసుకొని అందులోనే లెమన్, తేనె వేసుకొని తాగారంటే హెల్త్కి మంచిదన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. ఒకసారి అది కూడా ట్రై చేసి చూడండి. ఇదిగో చూసారా, పులుసు అయితే పొగలు కక్కుతుంది కదండి. వేడి వేడిగా రైస్ పెట్టేసుకొని అలా లాగిచ్చేద్దాము వేసుకొని పులుసు. కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బీరకాయ మసాలా కర్రీ.